రైతన్నలారా, ఒక్క క్షణం ఈ విషయం వినండి. మీ మిరప, టమోటా, కూరగాయలు, ప్రత్తి, వరి లాంటి మొదలగు అన్ని పంటలపై వైరస్ తెగులు వచ్చిందంటే అది మొక్కలకు క్యాన్సర్ రోగం లాంటిదని అంటారు. వైరస్ వచ్చిందంటే ఇక తగ్గదని, పంటలు సరిగా రాక పెట్టుబడి మొత్తం వృధా అవుతుందని రైతన్నలు భవిష్యత్తులో మిరప పంట వేయాలంటేనే భయపడుతున్నారు. ఇక వైరస్ గురించి భయపడనక్కర్లేదు. ఆ ఆలోచనలకు స్వస్తి పలకండి. ఎందుకంటే బ్రహ్మణి అగ్రి బయోటెక్ వారు తయారుచేసి ఇస్తున్న సంఘమిత్ర అనే మందు మీ పైరుపై వచ్చే వైరస్ నియంత్రణకు పాశుపతాస్త్రం. ఈ మందులు వాడిన రైతులందరూ మిరప పంటపై వచ్చు వైరస్ గురించి ఇక భయపడనవసరం లేదని మెచ్చుకుని వాడుతున్నారు. వాడు విధానం: సంఘమిత్రను భూమిత్ర మరియు సప్తపర్ణి లేక SOS తో కలిపి వారానికి ఒకసారి చొప్పున 3 సార్లు వాడండి. మొదటి పిచికారి సంఘమిత్ర 250 ml, భూమిత్ర 250 ml. రెండవ పిచికారి సంఘమిత్ర 250 ml ప్లస్ సప్తపర్ణి 250 ml లేదా SOS 1 లీటర్ 2 సార్లు వాడిన రైతు అనుభవం. అది రెండసంతల గ్రామం అండి. పుట్టపాల శనరాజు నేను. మేము బొబ్బరు వచ్చింది మా సేనికి. బొబ్బరు వస్తే మేము టీవీలో యాడ్ ఇచ్చారు. ఇది యాడ్ ఇచ్చి తీసుకొచ్చి మేము 2 వంతులు కొట్టాము. ఈ మందు ఈ కొట్టిన బొబ్బరు వచ్చిపోయిన చెట్లు కూడా మెత్తబడి బాగా కొమ్మ వచ్చింది. బాగా తిరిగి మళ్ళీ 3వ వంతు కూడా కొడదామని మేము మందు తెచ్చుకున్నాం. ఇట్లా ఉంది కదా బొబ్బరు, ఈ మందు కొట్టినాక ఇలా తిరిగింది అంటారు. ఈ మందు కొట్టినాకనే తిరిగిందండి. మందు కొట్టినాకనే బొబ్బరు వస్తే ఈ టీవీలో యాడ్ ఇచ్చారు. యాడ్ ఇస్తే మా వాడు చదువుకున్నాడు కాబట్టి వాడు చూసి ఈ వైరస్ గురించి చూపెడుతుంటే మేము ఇక్కడ జిట్పాటర్కి ఫోన్ చేసాం. ఫోన్ నెంబర్ తీసుకొని జిట్పాట్ ఫోన్ చేస్తే దాచిపిల్లలు దొరుకుతాయంటే మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం. ఒకసారి కొట్టాము, మళ్ళీ రెండోసారి కూడా కొట్టాము. రెండోసారి కొట్టాలి మాకు అర్థం అయిపోయింది. చేను బాగా మెత్తపడదు. జోమని పోయే వాళ్ళు కూడా ఏం కొట్టావు మెత్తపడదని జనం అడుగుతున్నారు. మళ్ళీ 3వ వంతు కూడా తెచ్చాం కొట్టాలని. ఇవాళ నిన్న తెచ్చాం, ఇవాళ కొట్టాలని చూస్తున్నారు. మెత్తటి కొమ్మ వచ్చింది. మాకు రిజల్ట్ మాత్రం కనిపించింది ఈ మందు వల్ల. 2 వంతులు కొట్టాము, 3వ వంతు కూడా కొట్టాలని మేము మందులు తెచ్చుకున్నాం. దీని వంటలో మందు మాత్రం బాగానే ఉంది. చూసే రైతులు కూడా అందరూ ఏం కొట్టామని అడిగే పరిస్థితులు అడుగుతున్నారు బాటమ్మ కాబట్టి. వైరస్ ను నివారించలేమన్నది వాస్తవం కాదు. వైరస్ ను నివారించవచ్చని సంఘమిత్ర ప్లస్ భూమిత్ర ప్లస్ సప్తపర్ణి వాడిన రైతులు నమ్మకంగా చెప్తున్నారు. 3 సార్లు వాడిన రైతు అనుభవం. మీ పేరేందండి? సిద్ధంశెట్టి ఆదినారాయణ. ఏ ఊరు? కాశీపాడు. ఏ మండలం? పెదకూరపాడు మండలం. ఈ గ్రోత్ కొట్టినాక వచ్చిన గ్రోత్ అనేది ఇదంతా అంటే ఫస్ట్ స్టేజీలో అలా ఉందా వైరస్? ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టారు? ఇప్పుడు 3 సార్లు కొట్టారు. రెండో స్ప్రేయింగ్ ఎన్ని రోజులకి ఇచ్చారండి? 8 రోజులకి. 8 రోజులకి ఇచ్చారు. రెండో స్ప్రేయింగ్ ఏం కొట్టారు? మళ్ళీ సంఘమిత్రను సప్తపని. సంఘమిత్ర సప్తపన్ని. ఆ 2 కొట్టినా నీళ్లు పెట్టారా? 2 కొట్టక ముందే మీరు నీళ్లు పెట్టారా? ప్రతిసారి ఈ 2 కొట్టబోయే ముందు నీళ్లు పెట్టే కొడుతున్నారా మీరు? చేనికి వాటర్ పెట్టే కొడుతున్నారా? టోటల్గా మీ చేను ఇంతకుముందు ఎలా ఉంది? ఇది కొట్టిన తర్వాత 3 సార్లు కొట్టిన తర్వాత స్ప్రేయింగ్ ఎలా ఉంది? స్ప్రే చేసిన తర్వాత క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ బాగుంది. మందు కట్ల అసలు వేయలేదు. ఇంతవరకు బలం కట్ల వేయలేదు. ఫస్ట్ సారి వేసావు అంటే 20 రోజులు ముందు వేశారు. ఈ 20 రోజుల నుంచి ఇంతవరకు బలం కట్ట వేయలేదు. అంటే మీరు భూశక్తి వాడినాక ఇంతవరకు బలం వేయలేదు. ఏం స్ప్రేయింగ్ చేశారండి మీరు? సంఘమిత్ర. ఒక్క సంఘమిత్ర అనే వాడారా? సరే, ఈ వైరస్ ఏకముందు టోటల్గా మీకు చేను గురించి ఎలా అనిపించింది? అప్పుడు చేను బాగాలేదండి. బాగా వైరస్ వలన భయం పుట్టిందా? ఇది వేసినాక మీకు వైరస్ భయం పోయిందా పోలేదా? పోయింది. టోటల్గా మీరు మిరపతోటను కాపిస్తామనే ధైర్యం ఉందా? ఉంది. ముందు బాగలేదండి, పీకేద్దాం అనిపించింది చేను. ఈ మందులు వాడిన తర్వాత చేను బాగుంది, కాసిద్దని నమ్మకం ఉంది. మందు వాడటం మొదలుపెట్టి 3 సార్లు వాడిన తరువాత 25 రోజులకి మొక్కల్లో వైరస్ లక్షణాలు పోయి బాగా పూత, కాయలు వచ్చిన దృశ్యం. నా పేరు సిద్ధంశెట్టి కోటేశ్వరరావు అండి. ఏ ఊరు? కాశీపాడు. ఫస్ట్ మీరు సంఘమిత్ర కొట్టక ముందు బొబ్బరు శాతం వైరస్ శాతం ఎంత ఉంది? వైరస్ శాతం బాగా ఉందండి. కొట్టినాక వైరస్ శాతం పెరిగిందా తగ్గిందా? కొట్టిన తర్వాత వైరస్ శాతం తగ్గి బాగా పూత పిండి అవపడుతుంది. కొత్త ఎగురులు కనపడుతున్నాయి. ఇంతకుముందు ఎగురు లేదా కొట్టక ముందు? లేదండి. కొడుతున్నారు. ఇది వైరస్ వచ్చిన చెట్టే కదా? వైరస్ వచ్చిన చెట్టేనండి. ఇంతకుముందు మీరు మందు కొట్టక ముందు ఈ కాపు ఉందా? లేదండి. ఇప్పుడు ఈ కాపు అంతా మందు కొట్టినాక వచ్చిందేనా? ఈ మందు కొట్టిన తర్వాత సంఘమిత్ర, భూశక్తి,
సప్తపర్ణి కుట్టినాక వచ్చిన కాపీ ఇదంతా అది కుట్టిన తర్వాత వచ్చిందేనండి. కాయ పొడుగు గాని ఈ చెట్టు బాగా లేత ఆకులు రావటం గాని అది ఇదిగో ఇలాంటి రావటం గాని అది ఈ మందు కొట్టిన తర్వాతనే వచ్చినాయి. ఇప్పుడు ఇది కొట్టక ముందు మీకు వైరస్ అంటే భయం కలిగిందా లేదా? అసలు కాయదని భయం కలిగింది. ఇది కొట్టినాక మీకు మీ మనసులో నుంచి వైరస్ వచ్చినా మనం కాపిస్తాము అనే దండి వచ్చిందా లేదా? ఇది 2 సార్లు కొట్టిన తర్వాత బాగా ధైర్యం వచ్చింది. ఇది ముందు కొడితే కాసిద్ది, కాయ కూడా బాగా పొడుగు వస్తుంది. మన మామూలుగా వైరస్ వచ్చిన చెట్లకి బుడ్డలు ఉంటున్నాయి. ఈ బుడ్డలు కాకుండా బాగా కాయ పొడుగు గాని ఏమైనా బాగుంది. కావున రైతన్నలారా, మీరు మీ పైరు సస్యరక్షణ వైరస్ నియంత్రణకు వాడే పురుగు మందుల జాబితాలో సంఘమిత్ర, భూమిత్ర, సప్తపర్ణిలను కూడా చేర్చి వారానికి ఒక్కసారి వాడి అధిక దిగుబడులు సాధించండి. భూమిత్రని రసాయనిక ఎరువులకు బదులుగా 15 రోజులకు ఒకసారి వాడినచో రసాయనిక ఎరువుల అవసరం ఉండదు. బ్రహ్మణి అగ్రి బయోటెక్, హైదరాబాద్.